ఎంత వీలైతే అంత కింద పెట్టడానికి ప్రయత్నిద్దాం. ముందుకు చూడాలి. 1 2 3 4 5. ఇన్హేల్, మెల్లగా పైకి వస్తాం. ఈ కాళ్ళను ముందుకు తీసుకొని వచ్చి రెండో వైపు ఎంత వీలైతే అంత కిందకి వెళ్దాం. మోకాలు వంచకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఉన్నా పర్వాలేదు, ఇది కూడా త్రికోణం, వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కిందకి ఈజీగా వెళ్ళగలిగితే మీ 2 వేళ్లతో బొటకన వేళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, అక్కడికి వెళ్ళాలని కాదు, వెళ్తే వెళ్ళండి మంచిది, లేదంటే ఇక్కడ ఉన్నా పర్వాలేదు. ఓకే, పైకి చూడండి, పైకి వస్తాం. చేతులు భుజానికి సమాంతరంగానే పెట్టండి, కిందకు వాల్చకుండా. ఇప్పుడు ఎడమ కాలు లోపలికి తిరుగుతుంది, కుడి కాలు బయటకు వెళ్తుంది. సారీ, ప్రణామాసనం. గాలి తీసుకుంటూ ఊర్ధ్వహస్తాసనం, గాలి వదులుతూ పాదహస్తాసనం. గాలి తీసుకుంటూ ఎడమ కాలు వెనక్కి వెళ్తుంది, అశ్వసంచలనాసనం. గాలి వదులుతూ రెండో కాలు వెళ్తుంది, పల్లకాసనం. గాలి వదులుతూ మోకాళ్ళు ఛాతీ గడ్డం కిందకు వస్తాయి, అష్టాంగ నమస్కారం. గాలి తీసుకుంటూ భుజంగాసనం. గాలి వదులుతూ పర్వతాసనం. గాలి తీసుకుంటూ ఎడమకాలు ముందుకు వస్తుంది, అశ్వసంచలనాసనం. గాలి వదులుతూ రెండో కాలు ముందుకు వస్తుంది, పాదహస్తాసనం. ఇంకొక రౌండ్ చేద్దాం. పల్లకాసనం చేసేటప్పుడు మనం పల్లకం ఒక ఛాతీ గడ్డం కిందకి, అష్టాంగ నమస్కారం. గాలి తీసుకుంటూ ఇన్హేల్, భుజంగాసనం. గాలి వదులుతూ ఎక్సేల్, కాళ్ళని యాక్టివేట్ చేస్తూ నడుము పైకి వెనక్కి కిందకి. ఇప్పుడు గాలి తీసుకుంటూ ఇన్హేల్. ఓకే, మూడోది, మన వెన్నెముక బయటకు చూస్తూ ఉండకూడదు, కాళ్ళ వైపు చూస్తూ ఉండాలి. ఇలా వెనక్కి ఆర్చ్ పెట్టాం, ముందరికి టక్ చేస్తాం. రైట్, ఇది చేస్తూ ఎప్పుడు అవగాహన ఉంది అంటే నడుము నొప్పి రాదు, సయాటిక్. మన చేతుల వైపే మన చూపు కూడా ఉండాలి. మెల్లగా నడుమును ముందుకు వంచుతూ వెనక్కి చూద్దాం, ఎంత వీలైతే అంత. గాలి వదులుతూ ఎక్సేల్, ముందుకు వాళ్తున్నాం. కాళ్ళు నిటారుగా పెట్టాల్సిన అవసరం లేదు, మోకాళ్ళు వంచండి. ముందుకు వాడడం ఇంపార్టెంట్, మోకాళ్ళు వంచండి, కాళ్ళు నిటారుగా పెట్టడం ఇంపార్టెంట్ కాదు. రైట్, మోకాళ్ళు దిగుతాయి, ఛాతీ గడ్డం కిందకు వస్తుంది, అష్టాంగ నమస్కారం. 2